హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ట్విస్ట్ అదిరిపోయిందండి. ఇవాళ ఏం జరిగిందో చూద్దామా? అమూల్య, ఏంటిది? ఇంత తెలిసినా కూడా మనం ఎందుకు అడగకూడదు చెప్పు? అది కాదు వదిన. నేను నేను ఎంత ఇప్పుడు వెళ్ళి చెప్పినా కూడా వదిన వదిన ఇలా చేసిందని నాన్నకి తెలిస్తే ఇంకెంత బాధపడతారు చెప్పండి. అందుకనే వదిన, అందుకనే అలా అన్నాను తప్ప నాకు వదిన మీద ఏమీ లేదు. నా జీవితం వెనక్కొస్తుందా చెప్పండి వదిన. అందరికీ నా విషయం తెలియకుండా ఉండాలని తెలిసి హాయిగా హాయిగా అందరికీ అన్నం పెట్టామంటే మన విషయం బయటికి రాదు అని వల్లి వాళ్ళ అమ్మ నాన్న అనుకుంటారు. ఈ లోపల పగెత్తుకుంటూ వస్తూ ఉంటారు వల్లి వాళ్ళ అమ్మ నాన్న. ఏంటి, ఏం జరిగింది అమ్మా? ఎందుకలాగా ఈ మధ్యన ఏదైనా ఉలికి పడాల్సి వస్తుందమ్మా అంటే అమూల్యకి అన్నీ చెప్పేశారా అంటే లేదమ్మా, అమూల్య మీ మాంగారిని చూడటానికి హాస్పిటల్కి వెళ్ళిందంట. అయ్యో బాబో, ఇప్పుడు ఎలాగా? సరే, ఎలాగైనా సరే ముందు క్యారేజీ కట్టుకుని మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పేసి వల్లి వాళ్ళ అమ్మ నాన్న రెడీ అవుతారు. బయలుదేరేసరికి కరెక్ట్గా వస్తుంది నర్మద. ఎలాగైనా సరే ఇవాళ వీళ్ళ అంతు తేల్చాలనుకుంటుంది. వస్తుంది, వచ్చి ఏంటి అని చెప్పేసి అంటే ఒకరికొకరు చూసుకుంటూ ఉంటారు. చాలా సీరియస్గా ఉంటుంది నర్మద. ఏమనుకుంటున్నారు అక్క? ఎక్కడికి? అదే ఏముంది, అందరికీ అన్నం వండి ఓ ముద్ద తింటారు అని, అన్నం ఒక ముద్ద తింటే ప్రశాంతంగా ఉంటారు అని చెప్పేసి తీసుకొస్తున్నాను అంతే. నేను చాలా విశాలమైన హృదయం కదా నర్మద. అవునా? నువ్వు మంచి మంచి విశాలమైన హృదయమా అక్క? అవునా? అయితే మరి అమూల్య విషయంలో నీ హస్తం లేదా అని అడిగాను, గుర్తుందా? అవును, నా హస్తం ఏమీ లేదు. అదేంటి లేదా? నిజం చెప్పక్క. ఏంటి అలా మాట్లాడుతున్నావు? నేను నేను చెప్పనా? ఎలా? నువ్వే కదా విశ్వక్ని అమూల్యని కావాలని పెళ్లి దాకా తీసుకొచ్చింది. ఏ ఆధారంతో చెప్తున్నావు నర్మదా? నువ్వు ఆధారం కావాలా అక్క నీకు? సరే, నీకు ఆధారం చూపిస్తాను చూడు అని చెప్పనేసరికి అమూల్య ప్రేమ వస్తారు. వచ్చి నిలబడేసరికి ఇంకా అసలు అర్థం కాకుండా షాక్ అయిపోయి ఎవరికాళ్ళు నేనా నేనా అమూల్యని? అసలు నువ్వు చెప్పు అమూల్య, నువ్వు చెప్పు. నేను వదిన అసలు నా విషయం విశ్వక్తో కలపాలని కానీ ఏమీ కానీ కాదు అని చెప్పు అమూల్య అనేసరికి ఫాట్మని 2 దెబ్బలు కొట్టేసరికి అసలు షాక్ అయిపోతుంది వల్లి వాళ్ళమ్మ. ఏంటి, నా కూతుర్ని కొడతావా? వయసులో పెద్దదానివని ఆగాను, లేకపోతే అమ్మలాంటి దానివని ఆగాను, లేకపోతే నీకు పడతాయి. ఏమనుకుంటున్నావు? ఇంత దరిద్రగొట్టుపు ఆలోచన. ఒక కూతుర్ని పెంచడం కూడా నీకు రాదు, కొంపలు కోల్చడం తప్ప ఏమీ రాదు. ఇదా నీ పెళ్ళి ఒక అబద్ధం, నీ చదువు ఒక అబద్ధం, నీ నీ బంగారం ఒక అబద్ధం, నీ బతుకే ఒక అబద్ధం. సిగ్గు లేదా నీకు? ఒక ఆడపిల్ల జీవితాన్ని నిప్పుల్లో వేసేసావు. నీకు అర్థమవుతుందా? ఎప్పటికి అర్థమవుతుంది? నీకేనాటికి అర్థం కాదా? ఎంతసేపు నీ గురించి, నీ మొగుడు గురించి నీ ఎంతవరకే ఆలోచన, కానీ ఒక ఆడపిల్ల జీవితాన్ని మనం నిప్పుల్లో పాడేస్తున్నామనే విషయం నీకు తెలుస్తుందా? ఎప్పుడు చూసినా విశ్వక్ని కావాలని అమూల్యని కలిపావు. ఇప్పుడు ఈ అమ్మాయి జీవితం ఏమైపోతుంది? అసలు ఈ విషయం మావయ్య గారికి తెలిస్తే ఏమైపోతారు? అసలు నీకు తెలుస్తుందా వల్లక్క? అయినా సరే అనవసరం. నీ బతుకు అంతా అబద్ధం. ఒక దరిద్రపు దానిలాగా తయారయ్యావు. ఇదేనా? ఎంతసేపటికి మారతావు అని చెప్పేసి అనుకున్నాను. నువ్వు మారవు. పద, మావయ్య గారి ముందు అత్తయ్య గారి ముందు నీ విషయం తేలుస్తా అని లాగుతుండేసరికి ఈ లోపల అమూల్య వస్తుంది. వదిలేయండి వదిన. ఎంత చెప్పినా ఎంత చేసినా నా జరిగిపోయిన జీవితం వెనక్కొస్తుందా వదిన? చెప్పండి. అది కాకుండా నాన్నకి ఎంతో ఇష్టంగా చేశాడు ఈ పెళ్ళి వల్లెక్క నా వల్లే, వదిన నా వల్లే ఇబ్బంది పడాలి. నా జీవితం ఎలాగో నాశనం అయిపోయింది వదిన. ఎందుకు అని చెప్పేసి ఈ విషయం, అమూల్య విషయం ఒక కొలిక్కి వచ్చిన తర్వాత నీ సంగతి ఏంటో తెలుస్తా. అప్పుడు వరకు నీ సంగతి ఏంటో ఆలోచించుకో అని చెప్పేసి వచ్చేసి హాస్పిటల్లో అందరూ ఎదురు చూస్తారు. ఈ లోపల నర్మద వాళ్ళ నాన్న వస్తాడు. చూసారా నాన్న అని చెప్పి వస్తుంది నర్మద. చూసావా అమ్మ, ఒక కూతురు చెప్పకుండా వెళ్ళిపోతే ఆ తండ్రి పడే ఆవేదన మీకు తెలుస్తుందా?
తెలీదు. మీకేనాటికి తెలీదు కదా! ఇప్పుడు మీ మామగారు ఒక కూతురు వెళ్ళిపోయేసరికి ఆ బాధ తెలుస్తుంది అని అనేసరికి పెద్దోడు, నడిపోడు, చిన్నోడు అందరూ కూడా అలా షాక్ అయిపోతారు. నాన్న నువ్వు ఓదార్చడానికి వచ్చావా? మమ్మల్ని బాధ పెట్టడానికి వచ్చావా? నా కుటుంబాన్ని ఏమి అనడానికి వీల్లేదు అని చెప్పేసి అనేసరికి, అది కాదమ్మా, నేను ఆవేశంతో మాట్లాడిన ఆలోచనతోనే మాట్లాడాను. కానీ నేను ఆమెను చూసి అలా మాట్లాడుతున్నాను తప్ప నా ఆలోచనలు ఏమీ లేదు. అల్లుడు గారు మీతో మాట్లాడాలి, పక్కకొస్తారా అని అనేసరికి, అది కాదు అల్లుడు, నీకు చెప్పాను కదా అమౌంట్ రెడీ చేసుకున్నారా? మీకోసం రెడీగా ఉంది కదా జాబ్. రేపొద్దున మీరు అమౌంట్ ఇస్తే అపాయింట్మెంట్ ఇస్తారు. ఇవి ఇప్పుడు ఉండేవే, అర్థమవుతుందా మీకు అని అనేస్తుంది. అనేసరికి, ఏంటి ఏంటి మా డాడీ వెళ్ళిపోయారా అని నర్మద అడుగుతుంది. వెళ్ళిపోయారు నర్మద. ఎందుకు? అత్తయ్య చూడండి ఎలా ఉన్నారు. అత్తయ్య ఒక అన్నం తిందుగాని రండి. వల్లి వాళ్ళు ఏరి నర్మద. అది కాదు బావగారు, ఇంటి దగ్గర ఎవరూ లేరు కదా, వాళ్ళు పెద్దోళ్ళు కదా, అందుకని ఇంటి దగ్గర ఉన్నారు అని అనేసరికి, ఏం మాట్లాడకుండా ఏమీ చెప్పకుండా నర్మద అందరినీ సమర్థిస్తూ అందరినీ ఓదారుస్తూ ఉంటుంది. అయినా సరే వల్లికి తగిన శాస్తి జరిగింది. అసలు ముందు ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలండి. వల్లికి ఇంకా దెబ్బ తగలాలా? అమూల్య జీవితం మారుతుందా? లేకపోతే ఇంకా బాధపెడుతూ విశ్వక్కుంటాడా? ఆ విశ్వక్ ట్రాప్లో పడింది కేవలం వల్లి వల్లే అనే విషయం బయటకు వస్తుందా అనేది మనం ముందు ఎపిసోడ్లో తెలుసుకోవాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. కానీ ఈ ఎపిసోడ్ మట్టుకు సూపర్గా ఉంది. ట్విస్ట్ అయితే అదిరిపోయింది. కావాలని వల్లికి తగిన శాస్తి చేసింది నర్మద. ఇంతగా ఇలా జరగాలి, అలాగే జరగాలి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.